సార్వత్రిక ఎన్నికలకు రేపు నగారా మోగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నేడు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. లోక్సభతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనుంది. సార్వత్రిక ఎన్నికలకు రేపు నగారా మోగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నేడు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. లోక్సభతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్ను సిద్ధం చేసింది. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. జగన్ అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారని, ప్రజాక్షేమం, రాష్ట్రం కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన జతకట్టాయని బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావడే విమర్శించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో వికసిత ఏపీ కోసం కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. 17వ తేదీ 3 పార్టీల ఆధ్వర్యంలో జనర్యాలీ, జనసభ జరుగుతుందన్నారు. మోదీ ఈ ర్యాలీ ద్వారా ఏపీకి ఏం చేస్తామో వివరిస్తారని, బహిరంగ సభలో కూడా విమర్శలకు జవాబు ఇస్తారన్నారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ దావడే విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోడీ ఆధ్వర్యంలో వికసిత ఏపీ కోసం కార్యాచరణ సిద్ధం చేశామని, 17వ తేదీ 3 పార్టీల ఆధ్వర్యంలో జన ర్యాలీ జరుగుతుందన్నారు. మోడీ ఈ ర్యాలీ ద్వారా ఏపీకి ఏం చేస్తామో వివరిస్తారని, బహిరంగ సభలో కూడా విమర్శలకు జవాబిస్తారన్నారు. జగన్ పెద్ద మోసగాడని, అవినీతి పాలనకు బుద్ధి చెప్పాలన్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, వైసీపీని సాగనంపాలన్నారు. ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన చరిత్ర జగన్దని అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం 3 పార్టీల నేతలు కలిసి నడుస్తారని, ఈ నెల 17న లక్షల మందితో ర్యాలీ, బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారన్నారు. ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేస్తాం, పేదలకు అండగా నిలిచే పథకాలను వివరిస్తామని అన్నారు. దేశ ప్రజలంతా మోడీ పాలన కోసం మళ్లీ ఎదురు చూస్తున్నారని తెలిపారు. अपना मुख्यमंत्री ये चीटर है, मोदी की योजना को अपने नाम पे चलाता है। मैं मानता हूं कि एक ईमानदार आंध्र प्रदेश का विकास करने वाली सरकार एनडीए के द्वारा आने वाले दिनों में इस प्रदेश की जनता को मिलेगी और इसकी शुरुआत चिलकलोरीपेटा के इस रैली से होगी। उस रैली के सफल नियोजन के लिए अगले 2 दिन मैं आंध्र प्रदेश के सभी संबंधित जिलों में प्रवास कर रहा हूं, दौरा कर रहा हूँ। कार्यकर्ताओं से मिलकर रैली सफल करने की पूरी तैयारी एनडीए के नाते हम करेंगे और राज्य सरकार पर जो कर्जा बढ़ गया है वो कर्जे को खत्म करके आंध्र प्रदेश को विकसित ट्रैक पर लाने का काम एनडीए करेगी, ये मुझे विश्वास है। और हम सब मिलकर रैली की सफलता, ये आगे चलकर आंध्र प्रदेश में एनडीए की जीत की सफलता होगी, ऐसा मेरा विश्वास है। 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 33,007 మంది విద్యార్థులు 178 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులు 9 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 480 హైస్కూళ్లకు చెందిన 33,007 మంది విద్యార్థులు 178 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. ఇందులో బాలురు 17,414 మంది, బాలికలు 15,593 మంది ఉన్నారన్నారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 12 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. 25 పోలీస్ స్టేషన్ల పరిధిలో పరీక్షలు జరుగుతున్నాయని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు 9 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నవి ఒకరోజు ముందుగానే చూసుకోవాలన్నారు. కేంద్రానికి 100 మీటర్ల లోపు జిరాక్స్ సెంటర్లను మూసివేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు హాల్ టికెట్ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. దెన్ దాని చుట్టూ ఒక 100 మీటర్స్ చుట్టూ ఉండేటువంటి ఆల్ వాట్ ఎవర్ ద జిరాక్స్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా క్లోజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైనా అటువంటి ఓపెన్ చేసి ఏదైనా ఒకవేళ మాల్ ప్రాక్టీస్ అనేటువంటి చేస్తే కొత్త చట్టం ప్రకారంగా వాళ్ళకి FIR ఇంప్రెజన్మెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పిదాలు అనేటువంటి ఎక్కడ చేయకుండా అనేటువంటి చూసుకోవాలి. దెన్ మోర్ ఓవర్ దిస్ టైం ఏం చేసాము అనుకునంటే ప్రతి పేజ్ పైన కూడా ఐ థింక్ QR కోడ్ అనేటువంటి వస్తుంది. ఎవరైనా ఒకవేళ అనేది స్కాన్ చేసి బయటకు వచ్చినా అది ఏ సెంటర్ నుండి వచ్చింది అనేది బయటకు వచ్చేస్తుంది. సో అది దట్స్ అనదర్ అపీల్. తర్వాత ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ కూడా ఒకవేళ మొబైల్ అనేటువంటిది యూజ్ చేయాలనుకునంటే బయట ఉండేటువంటి బయటకే వచ్చి విత్ పోలీసు సమక్షంలోనే ఆ ఫోన్ అనేటువంటిది వాడాలి అనుకుని చెప్పేసి అనేటువంటి ఇన్స్ట్రక్షన్ ఉన్నటువంటిది. అనంతరం SDEO UV సుబ్బారావు మాట్లాడుతూ ఓపెన్ స్కూల్స్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని, మొత్తం 5,495 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. మన NTR డిస్ట్రిక్ట్లో చూస్తే టోటల్గా 178 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. మరి టోటల్గా 33,707 పిల్లలు 33,007, అందులో బాయ్స్ 17,414, గర్ల్స్ 15,593, టోటల్ 33,007 పిల్లలు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారు. మరి అందరి ఎగ్జామినేషన్ సెంటర్స్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఫర్నిచరు, లైట్లు, ట్యూబ్ లైట్లు, అలాగే ఫ్యాన్లు, అన్ని సౌకర్యాలతో సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టుగా పకడ్బందీగా ఈసారి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయమని గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు, వాటి ప్రకారం జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశాలు అందజేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవినేని అభిమానులు, పార్టీ శ్రేణులు వందలాదిగా తరలివచ్చి అవినాష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు తమ అనుచరులతో కలిసి దేవినేని అవినాష్తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు గుణదలలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవినేని అనుచరులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు వందలాదిగా తరలివచ్చి అవినాష్కి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ని భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేగా చేసుకుంటామని వారు తెలిపారు. సీఎం జగన్ అవినాష్పై ఉంచిన నమ్మకం నిలబెట్టుకునే విధంగా తూర్పులో వైసీపీ జెండా ఎగురవేసి జగన్కు బహుమానంగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. విధ్వంసాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యాడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఆస్తులు కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినా వాటి డాక్యుమెంట్స్ ప్రభుత్వం వద్దే ఉంటాయని ప్రకటించడం జరిగిందన్నారు. తమ ఆస్తులపై సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉండేలా అనేక చట్టాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీ శ్రీనిలయ అపార్ట్మెంట్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 2 లక్షల కోట్లు మాత్రమే పంపిణీ చేశారని, మిగిలిన డబ్బులు ఏమయ్యాయంటే లెక్కలేదన్నారు. ప్రభుత్వం అన్ని కాకి లెక్కలు చూపిస్తూ మభ్యపెడుతోందని చెప్పారు. మన ఆస్తులకు భద్రత లేని పరిస్థితులు వచ్చేశాయన్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, సమాజం పాడైపోతోందని అన్నారు. 8వ తరగతి చదివే పిల్లల జేబుల్లో గంజాయి దొరుకుతోందని, దీనికి ఎవరు బాధ్యులన్నారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, తమ పిల్లల భవిష్యత్తు, సమాజం, రాష్ట్రం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మహిళలను బలోపేతం చేయాలని సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, లేకపోతే తీరని నష్టం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కటి ఏవైతే స్త్రీ శక్తి మహిళని బలోపేతం చేయాలని చెప్పి సూపర్ 6 అని కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమం ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా వచ్చే కార్యక్రమంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో డబ్బులు వచ్చే కార్యక్రమంగా ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలా. 2009లోనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఫారిన్ నుంచి వచ్చి ఒక దేశంలో ఉన్న కార్యక్రమాన్ని పెట్టడానికి ఆ రోజున ఏటీఎం అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజున ఉన్న పీఆర్పీ కానివ్వండి, లేకపోతే లోక్సత్తా కానీ ఈ పార్టీల వలన చాలామంది దగ్గర దాకా వచ్చి ఆ గవర్నమెంట్ రాలేదు. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని ఆలోచన చేసిన వ్యక్తి, మొట్టమొదటి చేసిన వ్యక్తి చంద్రబాబు గారు. ఏ కార్యక్రమమైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసిన ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక పెన్షన్ ఇచ్చినా, లేకపోతే ఒక డాక్రా గ్రూపులు పెట్టినా తెలుగుదేశం పార్టీ మాత్రం అనేది ప్రజలందరూ కూడా గమనించుకోవాలా. రేపు ఓటు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. లేకపోతే ప్రజలు పొందే నష్టం అది తీరని నష్టం జరగబోద్దని కూడా నేను. అనంతరం కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభద్రతా భావంలో బతుకుతున్నామని ప్రజలందరూ చెప్తున్నారని అన్నారు. నవరత్నాల పథకాలన్నీ మోసపూరితమైనవని, అనేక కారణాలతో పథకాలు తొలగిస్తున్నారని తెలిపారు. ప్రయాణం చేసుకున్నామో మా పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి, మా జీవితాలు కానివ్వండి మా బాగు చేసుకుంటామని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి గాలి ఉంది. మరి ఆ గాల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 శాసనసభ నియోజకవర్గాల్లో కానివ్వండి, 25 లోక్సభ నియోజకవర్గాల్లో కానివ్వండి, మరి మిత్రపక్షాల కూటమైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరూ కూడా అఖండ విజయం చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ బోండా ఉమా పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్లేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్, జనసేన నేత బోలిశెట్టి వంశీలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో 15 లక్షల వరకు ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ఎన్డీఏతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు చెయ్యి కలిపి ముందుకు సాగుతున్నామని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 17వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం, ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం రాష్ట్ర విస్తృత ప్రయోజనాలే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్డీఏలోకి మేము వెళ్ళటం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. సంతోషం, వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా జనసేన సెంట్రల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా చిత్తశుద్ధితో 3 పార్టీలు కింద స్థాయి శ్రేణుల వరకు జాతీయ పార్టీ ఆదేశాలు, పైనుంచి నాయకుల పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తామని. చిలకలూరుపేటలో ఒక పెద్ద బహిరంగ సభ, 10 లక్షల మందితోనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు అనుకొని ఒక పెద్ద సభ నిర్వహించాలి, ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో రేపు 17వ తారీఖు ప్రధానమంత్రి గారు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనే అంశాలు కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సభని
విజయవంతం చేయాలి, ప్రజలు ఈ యొక్క ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటాం. ఈరోజు వ్యాపారాలు కూడా లేక వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలతో పాటు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి పరిపాలన చేయాలంటే మోడీ గారి సహాయ సహకారాలు అవసరం. కాబట్టి 3 పార్టీలు ముందుకెళ్తే రేపు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా మా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారితో కలిసి మా 3 పార్టీల యొక్క కింద స్థాయి నుంచి కూడా దాదాపు 25,000 మంది ఈ యొక్క సభకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు కూడా మోడీ గారు మన రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఈ 3 పార్టీల కలయికలు వస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ సభకి సంఘీభావంగా మీరందరూ కూడా తరలి రావాలని చెప్పి తెలియజేస్తూ, నమ్మిన వారికి న్యాయం చేసే వ్యక్తి జగన్ అయితే నమ్మిన వారిని నట్టేట ముంచే వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ వైసీపీ అని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 50వ డివిజన్ ఇన్ఛార్జి బంకా విజయం ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ వినాయకుడి గుడి, పొట్టి శ్రీరాములు కళాశాల ప్రాంతంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని కరపత్రాల రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, స్వయంగా లబ్ధిదారులు తమకు వివరిస్తున్నారని చెప్పారు. జనసేన, టీడీపీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. పథకాలిచ్చి ఆంధ్రప్రదేశ్ను శ్రీలంక చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు, మేము అధికారంలోకి వస్తే జగన్ కన్నా మిన్నగా పథకాలిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మీరు పథకాలిస్తే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అవుతుందా అని ఎద్దేవా చేశారు. బూటకపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. నమ్మిన వారికి న్యాయం చేసే వ్యక్తి జగన్ అయితే నమ్మిన వారిని నట్టేట ముంచే వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ వైసీపీ అని వెల్లడించారు. జన సైనికులు వాళ్ళని ఏదేదో మబ్బు పెట్టి మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క జన సైనికుల్ని ఆదుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు నాయుడు లేడు. అదే జగనన్న ఎవరైనా కష్టకాలంలో జెండా మోస్తే వాళ్ళకి ఉన్నత స్థానానికి తీసుకెళ్లే విధంగా జగనన్న అందరినీ ఆశీర్వదిస్తున్నారు. మా పార్టీ శ్రేణులందరూ నా వాళ్ళు, మా పార్టీ జెండా మోసిన వాడు నావాడు అని చెప్పేసి వాళ్ళను వెన్నుదన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జగనన్న పార్టీలో మంచి కీలక బాధ్యతలు చెప్పడం దానికి ఉదాహరణ నేనే. మీరందరూ గ్రహించండి, పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తించే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇన్ని పథకాలు ఇస్తూ ఇంత అభివృద్ధి చేస్తూ ఈరోజు ప్రజల వద్దకు వెళ్తుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు, అయ్యా మళ్ళీ జగనన్నే వస్తాడు, మీరేం భయపడబాకండి, మీరు అసలు ఆలోచించొద్దు, మేము ఉన్నాం మీ వెంట అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతుంది. రానున్న కాలం ఏదైతే జగనన్న 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్తున్నారో అదే విధంగా మేమందరం, మా పార్టీ శ్రేణులందరూ, మా పార్టీలో చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి కట్టుగా నా విజయం కోసం పనిచేస్తున్నారు. నా అడుగు వేసి ఆసిఫ్ అన్న గెలవాలి అని చెప్పేసి పట్టుదలతో నాతో నడుస్తున్నారు. వాళ్ళకి అదే పని, ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలరో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అట్లాగే కాలజ్ఞానాన్ని కూడా వాళ్ళ వైపుకు మోల్డ్ చేసేసుకుని పైచెప్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. ఇందాక మరి మీడియా సోదరులు ఒక మాట అన్నారు, కేసినేని నాని గారు మీ పార్టీలోకి వచ్చి మరి మా పార్టీలోంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, ఏ గుమ్మల్లోకి వెళ్ళినా కూడా ప్రశ్నించండి అని. ఏమని ప్రశ్నించాలి? కేసినేని నాని గారు ఎంత అనుభవజ్ఞుడైనటువంటి, ఎంత సేవా తత్పరుడైనటువంటి వ్యక్తో, మీ పార్టీలో ఆయనకి ఎంత అవమానం జరిగిందో, మీ చంద్రబాబు నాయుడిని నమ్ముకుని ఆయన ఎంత అవమానం పాలయ్యారో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతోనే జగనన్న హత్తుకోవడంతో పాటు ప్రజలందరూ కూడా ఆయన్ని మావాడు అని స్వీకరిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారని అన్నారు. తన సొంత నిధులతో నియోజకవర్గంలో ఎంతోమందికి సహాయ కార్యక్రమాలు చేశారన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గుర్తుంచుకొని వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ను తూర్పు నియోజకవర్గం నుంచి 3వ సారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు.
తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ పరిధిలోని కాకతీయ బజార్ ప్రాంతంలో గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి తూర్పు నియోజకవర్గ మల్య అభ్యర్థి గద్దె రామ్మోహన్కు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో కష్టాలు పడ్డామని, ఆఖరికి చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదని ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనంతో ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమంది వచ్చి మేము మీకోసం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అవినాష్ ఏ హోదాలో పాల్గొని కొబ్బరికాయలు కొడుతున్నారో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసుకుందామని గద్దె అనురాధ అన్నారు. మరి ఎవరైనా ఇండస్ట్రీలు పెట్టడానికి ముందుకొస్తే స్వాగతిస్తారు. యువతకి ఉద్యోగాలు వస్తాయి. మన బిడ్డలందరికీ కూడా ఇవాళ ఉద్యోగాలు రావటమే కాకుండా ఆర్థికంగా రాష్ట్రం కూడా బాగుపడుతుందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం రాబందుల్లాగా ఒక పరిశ్రమ స్థాపించారు అంటే వాళ్ళ మీద పడిపోతారు. వాళ్ళ మీద పడిపోవటమే కాకుండా మీరు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, పరిశ్రమ నడుపుకుంటా ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, మాకేమిస్తారు అనే పద్ధతి ఈ జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలది. కాబట్టి మీరు ఇవాళ గమనించారు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పరిశ్రమలు తీసుకొస్తారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో అదే ప్రభుత్వాన్ని, మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అనంతరం కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదని, కానీ ఎన్నికల సమయం కాబట్టి అత్యధికంగా నిధులతో అభివృద్ధి చేశామని అవాస్తవాలు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్నట్టుగా మరి దీంట్లోకి వెళ్ళి విధ్వంసం చేసి మళ్ళీ ఇప్పుడు నేనేదో 650 కోట్లు పెట్టి ఇక్కడ డెవలప్ చేశాను దీన్ని కాబట్టి నేను ఎమ్మెల్యేగా లేకుండానే డెవలప్ చేశాను, ఇంకా ఎమ్మెల్యే అయితే నేను ఇంకెంత డెవలప్ చేయగలను అనేది ఆయన చెబుతున్నారు. అసలు ఎలక్ట్ అయిన కార్పొరేటర్లనే గౌరవించే సంస్కృతి లేదు, ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని గౌరవించుకునే సంస్కృతి లేదు. అవన్నీ ఏమీ లేని మనిషి కొత్తగా వచ్చి వాళ్ళు నేనేదో చేసేసానని చెబుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. అవన్నీ చంద్రబాబు గారు ఎంత డెవలప్ చేసి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్ళిన దాన్ని భస్మీపట్నం చేసిన వాళ్ళని ఎట్లా ఇచ్చేయాలో అందరికీ, ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఈ తెలుసుకుని మాట్లాడమని కోరుతున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్లో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్కు పశ్చిమ సీట్ కేటాయించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పవన్ కళ్యాణ్ పునరాలోచించి బీజేపీకి సీటు ఇవ్వకుండా పోతిన మహేష్కు సీట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహేష్ గత 10 సంవత్సరాలుగా జనసేన కోసం ఎంతో కష్టపడుతున్నారని, సీట్ వచ్చే టైంలో అన్యాయం చేయడం దారుణమంటూ రోడ్డుపై బైఠాయించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్లో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్కు పశ్చిమ సీటు కేటాయించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ పోతిన మహేష్కు సీటు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. జనసేన ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు జనసేన తరపున అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. ఈ విషయం సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. వెన్ను చూపకుండా, ఒత్తిడికి లొంగకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడారని అన్నారు. అలాంటి వ్యక్తికి కాకుండా ఇతర పార్టీలకు ఇవ్వాలని చూడటం అన్యాయమని చెప్పారు. గొంతెత్తుదే దారుణ మారుణ కాండకి తెరదీసినప్పటికీ కూడా మహేష్ మీద అనేక ఒత్తిళ్లు వచ్చాయి. శారీరకంగా హింసిద్దాం అనుకున్నారు, మానసికంగా హింసిద్దాం అనుకున్నారు, అతని వ్యాపారం మీద తప్పకూడదామని చూశారు. అదే విధంగా ఆర్థిక ప్రలోభాలకి తెర తీశారు. కానీ మహేష్ కూడా చెప్పాడు, అయ్యా నేను బీసీని, సామాన్యుణ్ణి, నా బీసీ హక్కులు పవన్ కళ్యాణ్ ద్వారా నా బీసీ కులాలకి చేరుతాయి. పవన్ కళ్యాణ్ ఒక మాట, అతని ఆలోచన సర్రి, అతని ఆశయ సాధన మాట ఇస్తే అతను నిలబడే నాయకుడు. కనుకే అన్ని కోణాలు కూడా నేను పరిశీలించి నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేశా, నా వ్యాపారాలు వదులుకున్నా అని చెప్పి 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో మహేష్ అనేవాడు ఒక బ్రాండ్ అంబాసిడర్ జనసేన పార్టీకి. ఇది నిజమా కాదా? ఏమండి, కూటమి పెద్దలకి మేము విజ్ఞాపన చేస్తా ఉన్నామండి.
ఒకటే ఒక్క మాట, 10 మాటలు అవసరం లేదు. మీరు ఏ కారణంతో అయితే మీరు కూటమిగా ఏర్పడి ఇక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఈ కూటమిని ఏర్పాటు చేశారో, ఇలాంటి పిచ్చి పనులు కనుక చేస్తే ఆ కూటమి మీరు అనుకున్న నిర్ణయం జరగదు సార్. కూటమి పెద్దలకు విజ్ఞాపన చేస్తున్నాను నేను. ఈ ఫలితాలు తారుమారు అయిపోతాయి. అయ్యా పెద్దవారు మీరందరూ కూడా మరొకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను. పోతిని మహేష్ లాంటి గెలుపు గుర్రానికి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో కృషి చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి పోతిని మహేష్ గారు ఈ స్థాయికి వచ్చాడు. ఇవాళ ప్రజలందరూ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా ఆయన ఒక నాయకుడిగా ఎదిగాడు. ఇవాళ ఆయనకు వచ్చిన ఛాన్స్ని మీరు కనుక పోగొడితే ఆయనతో పాటు మీరు నష్టపోతారు. అలాగే ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న నష్టం ఇంకా పెరుగుతుందని కూడా ఈ సభాముఖం మీకు తెలియపరుస్తాను. కౌలు రైతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి కౌలు రైతులను ఆదుకోవాలని రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జాతీయ పార్టీల నాయకులను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు తెలిపారు. భూమి లేని ఓసీ కౌలు రైతులకు కూడా రైతు భరోసాని అమలు జరపాలని, కౌలు రైతులు అందరికీ ఒకసారి రుణమాఫీ చేయాలన్నారు. పేద కౌలు రైతుకి నెలకు 5,000 పెన్షన్ అందించాలని, కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని కోరారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని బాలోత్సవ భవనంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీఆర్సీ కార్డులతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ ఈ క్రాప్ చేయాలని, ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం 10 ఎకరాల వరకు ఎకరానికి 10,000 ఇవ్వాలని కోరారు. సర్టిఫికేట్తో సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలు రైతులను గుర్తించి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కౌలు రైతులందరికీ పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి పరిహారం అందచేయాలన్నారు. దేవాలయ భూములు సాగు చేస్తున్న వారందరికీ సీసీఆర్సీ కార్డులు, బ్యాంకు రుణాలు, రైతు భరోసా, పంటల బీమా పరిహారం, నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, ప్రభుత్వాలు 4-5 లక్షలకు మించి కార్డులు ఇవ్వటం లేదని, దానివల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు గుర్తింపు కార్డు రాకపోతే రైతు భరోసా, పంటల బీమా, పంటల నష్టపరిహారం, ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో వెనువెంటనే జమ చేయాలన్నారు. పంటేసిన ప్రతి ఒక్కళ్ళకి కార్డు ఇవ్వాలి. కార్డు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా, రుణము, సబ్సిడీలు అన్నీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అందుకనే ఇవన్నీ ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి కౌలు రైతులకి న్యాయం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి మీ ద్వారా ప్రజల్ని ఆలోచించమంటున్నాం. పార్టీలను కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే, రాష్ట్రంలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పేరుకు పడిపోయి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు రకరకాల తన ఇష్టం వచ్చిన స్కీములన్నిటికీ బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాడు. అంటే వాళ్ళందరికీ ఏమీ ఇవ్వకపోయినా ఈయన ఓట్ల కోసం బటన్ నొక్కుతున్నాడు. కానీ మా దగ్గర, రైతుల దగ్గర ధాన్యం తీసుకుని, వస్తువులు తీసుకుని 21 రోజుల్లో ఇస్తారనే నిబంధన పెట్టుకుని 21 రోజులు కాదు 70-80 రోజులైనా ధాన్యం డబ్బులు ఇవ్వడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. దీనివల్ల రకరకాలుగా రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నారు. అంటే గడువు తీరక ముందే సంవత్సరం లోపు గనక తెలుగుదేశం పార్టీ విజయంతోనే మన భవిష్యత్ ముడిపడి ఉందని, పిలిస్తే పలికే నాయకుడు మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్నే 3వ సారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ఎమ్మెల్యే తనయుడు గద్దె రాజేష్ అన్నారు. పొరపాటున ఒక్కసారి వైసీపీకి ఓటు వేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు, విజయవాడ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి కొనసాగించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ రామచంద్రనగర్ ఆయుష్ హాస్పిటల్ వెనుక ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె రాజేష్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె రాజేష్ మాట్లాడుతూ, డివిజన్లోని ప్రతి అపార్ట్మెంటుకు వెళ్లి ప్రతి ఒక్కరిని కలుసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రతి అపార్ట్మెంటులోనూ విశేష స్పందన లభిస్తోందని, అపార్ట్మెంటు వాసులతో మాటామంతి కలిపి వారి నుంచి సమాచారం అడగ్గా జగన్ ప్రభుత్వం వచ్చాక గత 5 ఏళ్ల నుంచి అభివృద్ధి లేకుండా చేశారని చెప్తున్నారన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే విజయవాడకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేదని, రాజధాని ప్రాంత వాసులుగా సగౌరవంగా తిరిగేవారమని, జగన్ తీరుతో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేశినేని చిన్ని చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. పొరపాటున ఒక్కసారి వైసీపీకి ఓటు వేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు, విజయవాడ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగేందుకు నియోజకవర్గం, డివిజన్ ప్రగతి పథంలో ముందుకు వెళ్లేందుకు సైకిల్ గుర్తుకే ఓటు వేసి జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ను ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలా కూడా ఉంది. మేము ఎంతమందికి చెప్పినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. ఇలాంటివన్నీ మారాలి. అలాగే చదువుకున్న యూత్ ఉన్నారు, వారందరూ కూడా ఉద్యోగాలు లేక బీటెక్లు చదివి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదంతా మారాలి. మళ్ళీ డెవలప్మెంట్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి మేమందరికీ చెప్తా ఉన్నాము. మాకన్నా ముందే వాళ్ళు మాకు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, భారీ మెజారిటీతో ఇక్కడ తూర్పులో గద్దె రామ్మోహన్ గారు, అలాగే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే తరుణం ఆసన్నమైందని మాకే చెప్తా ఉన్నారు. ఇక్కడ పాజిటివ్గా ఉంది, బాగా రెస్పాన్స్. అలాగే ఇక్కడ ఉన్న జనసేన నాయకులకు కూడా మేము ప్రజలకు కూడా చెప్తా ఉన్నాము, జనసేన కూటమి అభ్యర్థి అని చెప్పి. వారు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మేము తప్పకుండా ఇక్కడ గెలుస్తామని పూర్తి నమ్మకం మాకు ఉంది. జై తెలుగుదేశం, జై జనసేన, కూటమి వర్ధిల్లాలి. బీజేపీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీట్ ఇస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుండి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీట్ కేటాయించాలని ఆ సామాజిక వర్గ పెద్దలు కోరారు. 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్న గొలగాని రవికృష్ణకు పశ్చిమ సీటు కేటాయించాలన్నారు. గొలగానికి సీట్ కేటాయిస్తే విజయం సాధించుకుంటామని స్పష్టం చేశారు. కొత్తపేటలోని యాదవ సామాజిక వర్గ కళ్యాణ మండపంలో యాదవ సంఘం పెద్దలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో యాదవ సామాజిక వర్గ నాయకులు బోను సత్యనారాయణ, మురపాల దుర్గారావు, కోలా ప్రసాద్ మాట్లాడుతూ పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీట్ ఇస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుండి యాదవ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలని కోరారు. తమ సామాజిక వర్గం నుండి గోలగాని రవికృష్ణ అనేక సేవా కార్యక్రమాలు చేశారని, అలాంటి వ్యక్తికి టికెట్ కేటాయించాలని కోరారు. యాదవ సామాజిక వర్గం ఓట్లు అనేక ఉన్నాయని, తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరారు. గోలగాని రవికి సీటు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి విజ్ఞప్తి చేశారు. 15 ఏళ్ల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. యాదవులకి సీటు కానీ ఇస్తే మేము గొలగాని రవికృష్ణకి మనస్ఫూర్తిగా ఏకంగా మొత్తం అందరూ కలిసికట్టుగా పనిచేసి అతని గెలుపుకి మేము కృషి చేస్తాం. కొంతమంది అనుకోవచ్చు యాదవులు ఇతర పార్టీలు ఉన్నారు కదా అని చెప్పండి, వాళ్ళందరినీ కలిపి వెళ్తాం. అన్ని పార్టీల్లో ఉంటారు యాదవులు, ఒక పార్టీలో ఉండరు. ప్రస్తుతానికి ఏంటంటే నేను వైసీపీలో ఉంటున్నా. అవసరమైతే రేపు వైసీపీకి విన్నాడి మా గొలగాని రవికృష్ణ గారికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తూ మా యాదవ సోదరులు ఇంటింటికి వెళ్ళి చైతన్యం చేసి ఈ రోజు వచ్చిన ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం అనే విధంగా చెప్పి వాళ్ళని మెల్ట్ చేసి యాదవ మహాసభ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా గొలగాని రవికి కంపల్సరిగా సీట్ ఇవ్వాలని చెప్పి బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారికి అలాగే వాళ్ళ నాయకత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. వారికి కంపల్సరిగా సీట్ ఇస్తే మేము గెలిపించి మా విజయం ఏంటో మీకు చూపిస్తాం. ఇతర వాళ్ళని మేము కించపరచడం కానీ ఇంకోటి కానీ లేదు. గతంలో ఇక్కడ ఉన్న పార్టీకి మేము పనిచేసాం. వారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి వేరెవరికి ఇచ్చినా కూడా మేము ఏ రోజు బాధపడలా. వాళ్ళకి కూడా మేము కలిసి పనిచేసాం. యాదవులు ఎక్కడున్నా ఏ నాయకుడి దగ్గర ఉన్నా మేము అందరికీ కుర్చీలు వేయటమే కాదు, కుర్చీలు కూడా మడుస్తాం. అది కూడా మాకు చేతనవును. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మా యాదవులను మీరు ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. మా యాదవులకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. మేము గట్టిగా మేమేంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, అన్ని కులాలని కలుపుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ బీజేపీ నాయకుల్ని ఇంకొకసారి డిమాండ్ చేస్తున్నాం. రిక్వెస్ట్ కాదు, ఇది డిమాండే చేస్తున్నాం. దయించి మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ నిర్వహణలో కళ్యాణ క్రతువులు అర్చకులు శాస్త్రోక్తంగా చేశారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో వైభవంగా స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై ప్రతి నెలా జరిగే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా పుణ్యాహవచనం నిర్వహించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ నిర్వహణలో కళ్యాణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా చేశారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో వైభవంగా స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో ఉపాలయంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వల్ల వివాహం కాని పిల్లలకి వివాహం అవుతుంది. అట్లాగే సంతానం కావలసిన వారికి సంతానం కలుగుతుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జాతకంలో కుజదోషాలు కనుక ఉంటే కుజుడు యొక్క రూపం కూడాను సర్పాకృతి అయినటువంటిదే. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధిస్తే జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు, కాలసర్ప దోషాలు కూడాను నివారణ అవుతాయి అని మనకి జ్యోతిష్శాస్త్ర పండితులు కూడాను తెలియజేయడం జరుగుతున్నది. అందువల్ల మనకి దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి మాసము షష్ఠి కళ్యాణం, షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మదినంగా చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో కనుక భక్తులు పాల్గొంటే ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల 50 మంది భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య శుభాశీస్సులు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.